యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ గుడ్ ఫ్రైడే శుభాలు ఉందాం తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు మనం మరి ఒక మాట ధ్యానించుకుందాం. అదేంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనంలో, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చూడండి, శిలువపై వేలాడుతూ మరణవేదన పొందుతున్న ప్రభు, మరణవేదన పొందుతున్న ప్రభు ఆయన నోటి నుండి వెలువడిన వాక్యం ఇది. చూడండి, ఆయన ఎంతగా మరి ఎన్ని శ్రమలకు గురి చేశారు అని యెరూషలేము పట్టణం నుండి యెరూషలేము నుండి ఆయన్ని 39 కొరడా దెబ్బలు కొట్టుకుంటూ తీసుకుని వచ్చారు కదా. ఆయన పడుతూ లేస్తూ ఆ శిలువ భారాన్ని భరిస్తూ ఆ విధంగా వచ్చారు. వచ్చిన ఆయన శిలువ వేసి ఆయన చేతులకు కాళ్ళకు శీలలు కొట్టి తలపై ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఈ విధముగా భయంకరంగా హింసించారు ఆ శత్రువులు. భయంకరముగా న్యాయాన్ని అన్యాయం కబళించాలని చూస్తుంది. న్యాయాన్ని అన్యాయం కబళించాలని చూస్తుంది. ప్రియులారా, సత్యాన్ని అసత్యం కప్పివేయాలని చూస్తుంది. సత్యాన్ని అసత్యం కప్పివేయాలని చూస్తుంది. నీతిని అవినీతి దాసోహం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. యేసుపై అన్యాయముగా నెపం మోపారు కదా. ఆయనలో ఏమన్నా దోషం ఉందా? లేదు. అన్యాయముగా నెపం మోపిన అసత్య సాక్ష్యాలతో ఆయనను శ్రమలకు గురి చేసిన, అవినీతి పడగ విప్పి ఆయనను దహించి వేయాలని ప్రయత్నించిన న్యాయసంధునిగా నిలిచాడు. సత్య స్థాపనకే పరితపించాడు. నీతి రాజ్యానికి బద్ధుడయ్యాడు. దానికి బహుమానం ఏంటి తెలుసా? కొరడా దెబ్బలు, శిలువ మరణం, ముళ్ళ కిరీటం, శిలువ మరణం. ఆయన సత్య స్థాపనకై పరితపించాడు. ఈ మరణ వేదన పొందుతున్న ప్రభు శరీరము నిండా రక్తం కారుతూ ఉంది. ఆయన వేదన వర్ణనాతీతం, ఎవరు కూడా వర్ణించలేరు. కానీ ఆయన నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. కానీ ప్రభువును ప్రియులారా, ఒకటి, అంత వేదన పొందుతున్నా కూడా ఆయన ఒక్కరిని మాత్రం ఆయన మర్చిపోలేదండి. ఎవరిని తెలుసా? ఆయనకు జన్మనిచ్చిన కన్న తల్లి అయినా మరియను మాత్రము ఆయన మర్చిపోలేదు. ఆమె ఆ ఎదురుగానే ఉంది కదా, ఏడుస్తూ ఉంది, రోధిస్తూ ఉంది. కానీ ఆమె ఎవరికి ఏం చెప్పుకోగలదు? ఎవరితో ఏం మాట్లాడగలదు? ఇవన్నీ చూశాడు దేవుడు. ఆ ప్రభు శిలువ మీద నుండి ఇవన్నీ చూస్తున్నాడు. అప్పటికే అంతకుముందు కొన్ని రోజులకు ముందే ఆ యొక్క మరియ యొక్క భర్త అయిన యేసేపు మరణించాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఆమె వితంతువు కదా, విధవరాలు. ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళడం అంటే కొన్ని నిమిషాల్లో ఆయన చనిపోతాడు. ఆయన ఒంటరిగా వదిలి వెళ్ళడము ఆయనకు ఇష్టం లేదు. ఆమెకు తోడనేది కావాలి.
పక్కనే ఉన్న శిష్యుణ్ణి చూశాడు. ఎవరు? తాను అతిగా ప్రేమించిన ప్రియాతి ప్రియమైన శిష్యుడు యోహాను ఉన్నాడు కదా సిలువ దగ్గర. శిష్యులందరూ పరారైపోయినా యోహాను మాత్రము నిలిచి ఉన్నాడు అక్కడ. అప్పుడు చెప్తున్నాడు ఆ మాటలు. తన తల్లి తన ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉంట చూచి యేసు తల్లితో, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు. ఆమె ఏడ్చుంట చూసి ఇదిగో నీ కుమారుడు అని యోహాను చూపించి చెప్తున్నాడండి. ఇదిగో నీ కుమారుడు అని. ఆ తర్వాత శిష్యునితో ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయాను. తర్వాత అనుకోండి, అంటే తల్లి యొక్క బాధ్యతలను ఆయన స్వీకరించినట్లుగా మనము చూస్తున్నాం. ఇది యోహాను సువార్త 19వ అధ్యాయం 20-27 వచనంలో మనము ఈ వాక్యం గురించి మనం ధ్యానించుకుంటున్నాం కదా. కాబట్టి మరి ఈనాడు ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులను అంతగా ప్రేమించేవారు ఉన్నారు, వారి యొక్క బాధ్యతలను స్వీకరించేవారుగా ఉన్నారు, వారి బాధల్లో ఉంటే వారు పట్టించుకునేవారుగా ఉన్నారు. ఆ తల్లి ఆ బిడ్డలను కని పెంచి పెద్దవారిని చేసి ఆ విద్యాబుద్ధులను నేర్పించి వారికి ఒక స్థాయి అంటూ తీసుకొచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారు? వారి దారి వాళ్ళదే, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వారికి ఒక సంపాదన అనేది ఏర్పడిన తర్వాత వారి ఇష్టం వచ్చినట్టు వారు ఎక్కడికన్నా వెళ్ళలేమండి, వీళ్ళు జాబ్స్ నిమిత్తమై వెళ్ళిపోతున్నారు. మరి మమ్మల్ని ఈ విధంగా పెంచారే మా తల్లిదండ్రులు, వారి బాధ్యత ఎవరు తీసుకుంటారన్న ఆలోచన ఈ రోజుల్లో పిల్లలకు లేదు. ఖచ్చితంగా నేను చెప్పగలను ఆ విషయం. ఏం చేస్తున్నారు? ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో, అనాథాశ్రమంలో చేర్పించేసి డబ్బు ఎంతని కట్టేసి వాళ్ళు సంపాదిస్తున్నారు కదా. ఆ సంపాదన ఎలా వచ్చింది వాళ్ళకి? ఆ తల్లి తండ్రి కష్టపడి వారిని చదివిస్తే కదా వారి సంపాదన వచ్చింది. మరి ఆ డబ్బు ఎంతో కట్టేసి వారిని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించేసి వారి దారిని వారు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళని అనేక మందిని నేను గమనించాను. కాబట్టి ప్రియులారా, చూడండి, మనము తల్లిదండ్రుల పట్ల మనము విధేయులై ఉండాలి. ఇక్కడ ఒక శ్లోకం ఉంది, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మాతృదేవోభవ, తల్లి దైవంతో సమానమట. పితృదేవోభవ, తండ్రి కూడా. ఆచార్య దేవోభవ, గురువు కూడా. మరి అతిథి దేవోభవ, అతిథులు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి? వారిని కూడా సత్కరించాలి, వారికి కూడా మర్యాదలు మనము చేసేవారిగా ఉండాలి. మరి మొట్టమొదటి అప్రయారిటీ ఇక్కడ ఎవరికి ఇవ్వబడింది? మాతృదేవోభవ, తల్లి. తల్లిని మనం ప్రేమించే వారిగా ఉండాలి. చూడండి, తండ్రి సంపాదన నిమిత్తమే బయటికి వెళ్తాడు. మరి ఇంట్లో మరి ఆ బిడ్డల్ని మరి సక్రమమైన మార్గంలో నడిపించే బాధ్యత ఎవరిది అంటే తల్లిదే. మన బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, దేవుడు కుటుంబం యొక్క బాధ్యతను స్త్రీకే అప్పగించాడు. కాబట్టి మనము తల్లిదండ్రులను మనం ఏం చేయాలి? మనము ప్రేమగా మనము చూసుకునే వారిగా ఉండాలి. మరి అంత బాధలో ఉండి కూడా, ఆ పిలువ మీద ఉండి కూడా, వేదన పొందుతూ కూడా
తల్లిని పట్టించున్నాడంటే చూడండి, ఇది మనకు మాదిరి నేర్పించడం కాదా? ప్రభు మనకు మాదిరి చూపించడం కాదా? మరి ఆ మాదిరి ఇప్పుడు ఎవరు అనుసరిస్తున్నారు? వస్తారు గుడ్ ఫ్రైడే 7 మాటలు వింటారు, బయటికి వెళ్ళినా దాన్ని ఇంక మర్చిపోవడమే. దాన్ని మనసులో పెట్టుకోవాలి. మీ తల్లిదండ్రులు మీరు ఎలా చూసుకోవాలి? మీ కన్న తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి? ప్రేమగా చూసుకునేవారిగా ఉండాలి. వారికైనా బాధ వచ్చినా ఏమైనా వచ్చినా కూడా వారిని మీరు ఆదరించేవారిగా ఉండాలి. ఇది మనం చూసినట్టే చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఇది 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ అండి. 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. సన్మానిస్తున్నారా? ఎదురు చెప్తున్నారా? ఏ విధంగా ఉంది మన జీవితం? ఒక్కసారి ఎవరికి వారు బిడ్డలైన వారు ఆలోచించుకోవాలి. మీ తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నారు? కొంతమంది అంటారు, ఏమంటారు తెలుసా, నన్ను ఎందుకన్నావు అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటి వాడు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి మాటలు మనము తల్లిదండ్రులని అనకుండా మనం ఏం చేయాలి? మనము సన్మానించేవారిగా ఉండాలి. అది రెండో చూసినట్లయితే చూడండి, తండ్రిని అపహాసించి తల్లి మాట విన్నలను వాని కన్నులు లోయ కాకులు పీకును. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనము. తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు ఏం పీకుతాయంట? లోయ కాకులు పీకుతాయంట. ప్రియులారా, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. విధేయులుగా ఉండమని దేవుని వాక్యము తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి ప్రభువు 10 ఆజ్ఞలను మోషేకి తన సొంత హస్తాలతో లిఖించి ఇచ్చాడు. 10 ఆజ్ఞలను. మరి ఈ 10 ఆజ్ఞలను మనం పాటించే వారిగా ఉన్నామా? ముందుగా మనం ధ్యానించేది ఈ 4వ వాక్యం కాబట్టి, మరి తల్లిదండ్రులు మనం సన్మానించేవారిగా ఉన్నామా? ఆ విధంగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇంకా చూసినట్టే మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తండ్రినైనను తల్లినైనను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. అంటే ఏంటి? మనము తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, కానీ దేవుని కంటే ఎక్కువగా కాదు. ఫస్ట్ ప్రయారిటీ ముందు మనం దేవునికి ఇవ్వాలి. అది ఇక్కడ చెప్తుంది వాక్యం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. నీ కొంతమంది బిడ్డల పట్ల ఎంతగానో ప్రేమ చూపుతారు. కనీసం అసలు ప్రేయర్కి వెళ్ళే టైం కూడా వాళ్ళు చూసుకోకుండా ప్రేయర్కి వెళ్ళటం కూడా మానేసి బిడ్డల పట్ల ఎక్కువగా
వాళ్ళు ప్రేమను చూపించేవారిగా ఉంటారు. ఇది దేవునికి ఇష్టం లేని కార్యము. కాబట్టి మనం ఏం చేయాలి? ముందు మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ దేవునికి, తర్వాత మీరు తల్లిదండ్రులకి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు మరియా ఎవరని చెప్పుకున్నాం? ఇప్పుడు విధవరాలు, అంటే ఒక వితంతువులకు సమాజంలో సరైన చూపు లేదు. చదివేనా? చిన్న చూపు చూస్తారు. వితంతువులంటే చిన్న చూపే చూస్తారు. ఏదైనా శుభకార్యాలకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళు భయపడతారు. అయ్యో మనం ఈమె వచ్చిందేంటి అని వాళ్ళు అనుకుంటారు. ఈమె కూడా వెళ్ళడానికి ముందుకు రాదు. ఎందుకని? ఆమె విధవరాలని. కాబట్టి నాటి నుండి ఇప్పటికి కూడా అదే సాగుతూ ఉంది, అదే మరి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఆమె వితంతువులకి సమాజంలో మరి చిన్న చూపు ఉన్నదని ప్రభువుకు తెలుసు. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుండి 15 వచనంలో చూసినట్లయితే, నాయూనులో వితంతువు కుమారుడు, నాయూను విధవరాలని మనం చదువుతాం చూడండి. అంటే నాయూను అనేది ఒక ఊరి పేరు. అయితే ఆ విధవరాలు అంటే ఆమె విధవరాలు పేరు అక్కడ మెన్షన్ చేయలేదు. నాయూను వితంతువు కుమారుడు మరణించినప్పుడు ఆ తల్లి, ఆమెకు ఒక్కడే కొడుకు, మరి ఎంత శోక సంద్రంలో మునిగిపోయింది ఆమె. ఆమెకు ఆసరాగా నిలిచాడు. ఎవరు ఊహించని రీతిలో ఆ కుమారుని, చనిపోయిన కుమారుని మోసుకొని పోతున్నారు. అయితే ఎవరు ఊహించని రీతిలో యువకుని జీవముతో లేపి తల్లికి అప్పగించాడండి ప్రభు. జీవముతో లేపి తల్లికి అప్పగించాడు. కాబట్టి అడగకపోయినా ఆమె బాధను గుర్తించి తన సహకారం అందించాడు. ఆమెలో ఆనందాన్ని నింపాడు. ఎడవద్దమ్మా అని పలికిన యేసు ఆమె జీవితంలో ఆనందాన్ని నింపాడు. ఇక చూడండి, మనము లూకా సువార్త 27వ అధ్యాయము 1-4 వచనం చూసినట్లయితే, అందరూ దేవాలయంలో కానుకలు వేస్తున్నారు. అందరూ కానుకలు వేస్తున్నారు. అయితే ఒక పేద విధురాలు మాత్రం ఎంత వేసింది? ఆ కానుక పెట్టి దగ్గర కూర్చుని ఉన్నారు ప్రభు. ఆ పేద విధురాలు ఎంత వేసింది? 2 కాసులు మాత్రమే వేసింది, అంతే. 2 కాసులే వేసింది. అంటే ఆమెకి ఆ రోజుకు సరిపడేది అనమాట, అంతే. ఇక 2 కాసులు కూడా లేకపోతే భోజనం చేయడానికి కూడా లేకపోవచ్చు. తన జీవనం అంతా వేశాను అన్నాడు ప్రభు. ఉన్నవారు ఏం చేస్తున్నారు? తనకు ఉన్నవారిలో ఉన్నది కొద్ది తెచ్చి వేస్తున్నారు. ఒక 1000 లక్షలు ఉన్నాయనుకోండి, ఒక 1000 తెచ్చి వేస్తున్నారేమో. కానీ అలా కాదు, ఆ ఉన్న 2 కాసులు తెచ్చి వేసింది. అంటే తన జీవనం అంతా వేసింది. ఈ పేద వితంతువు అందరికంటే ఎక్కువ ఇచ్చినదని మీతో చెప్పుతున్నాను. వారు తమ సమృద్ధి నుండి కానుకలు ఇచ్చిరి, కానీ ఈమె తన వద్దనున్న కొంచెమును, అనగా తన సమస్త జీవనమును సమర్పించినది పలికెను. కాబట్టి ఈ విధంగా విధవరాళ్ళంటే ఈ ప్రభుకి అపారమైన ప్రేమ అండి. విధవరాళ్ళంటే బైబిల్ గ్రంథము మొత్తం మనం పరిశీలించినట్లయితే విధవరాళ్ళంటే ఈయనకు, ఈ ప్రభువుకు అపారమైన ప్రేమ. కనుక మరి ఈ విధంగా ఈ స్త్రీకి మరి తోడు అనేది లేకపోతే ఎంత దుర్భరం అవుతుంది అన్న ఉద్దేశంతో ఏం చేశాడు? ఆమె యొక్క బాధ్యతను ఆయన మర్చిపోలేదండి. అంత బాధలో ఉండి కూడా
ఆ కుమారునిగా తల్లి యొక్క బాధ్యతను నెరవేర్చాడు, మర్చిపోలేదు. కాబట్టి తల్లిని ఒక దిక్కులేని వితంతువులా వెళ్ళడం ఇష్టం లేక, తల్లిని ఒక దిక్కులేని వితంతువులా వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఏం చేశాడు? ఆ తల్లి యొక్క బాధ్యతను ఎవరికి అప్పగించాడు? యోహానుకి అప్పగించాడు. చూస్తారా? మరి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన తల్లిదండ్రుల పట్ల కూడా మనం ఏం చేయాలి? బాధ్యత కలిగి మనము జీవించేవారిగా ఉండాలి. వారెంతో ప్రేమతో మనం పెంచి పోషించి పెద్దవారిని చేసి మనల్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు మనం మర్చిపోకూడదండి. మా దారి మాదే, మీ మీ ఇష్టం మీ ఇష్టం మీరు ఎలా జీవిస్తే మాకెందుకు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ తల్లిదండ్రుల యొక్క బాధ్యతను మనము విస్మరించకూడదు. ప్రభువు మరి ఈ యొక్క సిలువలో ఉండి కూడా తన యొక్క బాధ్యతను నెరవేర్చాడు, తన మాదిరిని మనకి చూపించాడు పిల్లరా. అదే చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆదాము పాపం చేశాడు కదా. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి. తినవద్దని చెప్పాడు కదా, ఆదాముకి చెప్పాడు కదా. మరి ఏం చేశాడు ఆదాము? నీ భార్య మాట విని తినవద్దన్న వృక్ష ఫలములు నువ్వు తిన్నావు. తినవద్దన్న వృక్ష ఫలములు తిన్నావు. వద్దన్న పని నువ్వు చేసావు. అంటే ప్రభు వద్దన్న పని ఆదాము అక్కడ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే నీ ఆత్మ తండ్రి అయిన నా మాట కంటే, నీ ప్రభు నీ ఆత్మ తండ్రి అంటే ఎవరు? ప్రభు. నీ ఆత్మ తండ్రి అయిన నా మాట కంటే నీ శరీరానికి భార్య అయిన అవ్వ మాటనే నీవు గౌరవించావు. ఎవరి మాట గౌరవించాడు? ప్రభు మాట గౌరవించాడా, లేకపోతే భార్య మాట గౌరవించాడా? అవ్వ మాటే గౌరవించాడు అక్కడ. కాబట్టి అనగా ఆదాము ఆత్మీయ బంధము కంటే శరీర బంధమునే ఎక్కువగా ప్రేమించాడు. ఆత్మీయ బంధము కంటే శరీర బంధమునే ఎక్కువగా ప్రేమించాడు. అంటే చూడండి, ప్రభువు ఏమంటున్నాడు? అందువల్ల మన మానవ జాతికి ఇంత విపత్తు సంభవించింది. అంతే కదా, ఇంత విపత్తు మనకి సంభవించడానికి కారణము ఇది. కాబట్టి శరీర బంధాలను ప్రేమించండి, వద్దంటలేదు ప్రభు. మీరు శరీర బంధాలను ప్రేమించండి. భర్త మీరు ఒకరినొకరిని ప్రేమించుకోండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి అని ప్రభు చెప్పట్లా. మీరు శరీర బంధాలను ప్రేమించండి, కానీ ఆత్మీయ బంధము కంటే, అంటే ఆత్మీయ బంధము కంటే, ప్రభువు కంటే ఆత్మీయ బంధం కంటే ఎక్కువగా శరీర బంధాలను మీరు ప్రేమించవద్దు. అంటే ఎగ్జాంపుల్, నీ భార్య కంటే ఎక్కువగా నీవు ఎవరిని ప్రేమించాడు ఆదాము? నీ తండ్రి కంటే ఎక్కువగా నీ భార్యను నీవు ప్రేమించావు. కాబట్టి శరీర బంధాలను ప్రేమించాలి, కానీ ఆత్మీయ బంధమైన దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అంటే మీకు అర్థమైంది కదా. అంటే మనము సరే దేవుని కన్నా ఎక్కువగా ఏది ప్రేమించవద్దు, అంతే. దేవుని కన్నా ఏది ఎక్కువగా మనము ప్రేమించవద్దు, ఇది ప్రభు చెప్పేది. కాబట్టి ఈ విధముగా మనం ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక నుంచైనా మనం దేని మీద ఎక్కువగా ఆశ చూపేవారిగా ఉండవద్దు. అంటే మనం ముందు దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత మీరు ఏదైనా సరే. కాబట్టి ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మరి ఆ సిలువలో నలిగిపోతూ కూడా, మరి రక్తం చెందిస్తూ కూడా తన తల్లి యొక్క బాధ్యతను మర్చిపోలేదు. కాబట్టి ఈ విధముగా ప్రతి ఒక్కరూ మరి
తల్లిదండ్రుల యొక్క బాధ్యతను మర్చిపోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు యొక్క కోరిక కూడా అదే. ఆ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మీరు శిలువపై వేలాడుతూ కూడా నాయన ప్రభా తండ్రి మీ తల్లి అయిన ప్రభా మరియను మీరు మర్చిపోలేదు నాయన ప్రభా. నైనా ఆ విధంగా తండ్రి ప్రతి ఒక్కరు ఈ మాటలు విని ప్రభా ఆ మాటను గౌరవించి మరి ఆ మాట ప్రకారం వారు జీవించలాగా నీ కృప చూపమని మరి నదిరేడని యేసయ్య బ్రతిమారు వినమ్ముగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసము సకల దీవెనలు సదాకాలము తోడ నిలిచి ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.